మంతెన సత్యనారాయణ గారని ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు మంచినీళ్ళు ఇవ్వండి పిల్లలకి, చంటి పిల్లలకి మోషన్ ఫ్రీ వెళ్తుంది. ఈ నీళ్ల వల్ల పిల్లలకి హాయిగా ఆకలిస్తుంది, అరుగుదల బాగుంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. తెలిసి తెలియని జ్ఞానంతో ఇలాంటి అడ్వైజులు ఇస్తే వాళ్ళకి బోల్డంత మంది ఫాలో అవుతున్నారు. 6 నెలలు తల్లి పాలు తప్ప నోట్లోకి ఏమి వెళ్ళకూడదు. ఈ మధ్య ఒక ఆయన పేరు తీసుకోవచ్చు కూడా అనుకుంటా, మంతెన సత్యనారాయణ గారని ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు మంచినీళ్ళు ఇవ్వండి పిల్లలకి, చంటి పిల్లలకి మోషన్ ఫ్రీ వెళ్తుంది. తెలిసి వాళ్ళకి బోల్డంత మంది ఫాలో అవుతున్నారు. అండ్ తల్లులు తప్పుదోవ పడతారు. తల్లిపాల్లో బోల్డంత నీరు ఉంటుంది, అది చాలు బిడ్డలకి. నీరు ఇచ్చారనుకోండి, అప్పుడు బాడీలో సోడియం లెవెల్స్ అయ్యి తగ్గుతాయి, పిల్లలకి సరైన బలం రాదు, ఎదుగుదల ఉండదు. ఇవన్నీ తెలిసి తెలియక ఏదో ఫాలో అవుతున్నారు కదా అని వాళ్ళ ఓన్ జ్ఞానం పనిచేస్తున్నారు అన్నమాట. నిండే వరకు పాలే. ఒకవేళ ఏదన్నా తల్లిపాలు ఇవ్వలేకపోతే కూడా ఫార్ములా కరెక్ట్గా తయారు చేసుకుంటా ఉగ్గు గిన్నెతో ఇవ్వటం బెటరు. నీళ్ళు, ఆముదం ఇలాంటివి పోయకూడదు. ఫస్ట్ బర్త్డే వరకు తేనె అనేది ఒక చుక్క కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా అరుదుగా బాట్యులిజం అనే డేంజర్ ప్రాబ్లం రావచ్చు. అంటే మొత్తం పెరాలసిస్ అయిపోతారు. మీ అందరికీ పెట్టాం కదా అంటారు. పెట్టే వరకు బాగున్న వరకు బాగుంటది. ఆ బాగోకుండా అరుదుగా అయ్యే బిడ్డ ఫ్యామిలీ గురించి ఆలోచించండి మీరు. సో తేనెది కూడా ఇవ్వకూడదు. ఓన్లీ పాలు, తల్లిపాలు. తల్లిపాలు ఇవ్వలేని పక్షంలో మంచి డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ఫార్ములా ఏంటనేది చూసుకుని కరెక్ట్గా తయారు చేసుకుంటా కుదిరినంతగా ఉగ్గు గిన్నెతో, బాటిల్తో కాకుండా ఇస్తే సేఫ్. అదే చెప్తున్నా, తల్లిపాలు ఇవ్వగలిగితే అదే బెస్ట్. అండ్ ఇవ్వలేకపోవటం అనేది చాలా కొంతమందికే జరుగుద్ది. ఏదో పాపం వాళ్ళు డిప్రెషన్లో ఉండో, స్ట్రెస్ ఎక్కువైపోయో, చుట్టూ ఉన్నాళ్ళో గోల పెట్టేసి వాళ్ళని టెన్షన్ పెట్టేసి, ఆర్ వాళ్ళు ఏమన్నా బాగా పెద్ద జ్వరాలు వచ్చి బాగా సిక్ అయిపోయి ఏదన్నా పరిస్థితి వల్ల బిడ్డకి ఇవ్వాల్సి వస్తే మనకు మంచి కంపెనీలు ఫార్ములాలు ఉన్నాయి. సో అది డాక్టర్ని సంప్రదించి వాటి మీద ఉంటది, ఇంత నీళ్లలో ఇంత పౌడర్ కలపాలి, డబ్బా ఓపెన్ చేశాక ఇన్ని రోజులే వాడాలి, అన్ని ఉంటాయి. స్ట్రిక్ట్ గా ఫాలో అవుతా ఇవ్వాలి. మన ఇష్టం వచ్చిన కొలతల్లో కలిపేసి, మన ఇష్టం వచ్చిన నీళ్ళల్లో కలిసేసి, ఎక్కువ వేడి నీళ్ళల్లో కలిపేసి ఇలాంటివి చేయి. మంచి ఫిల్టర్లు ఉన్నాయి అనుకోండి, ఎక్వాగార్డ్, కెంట్ ఇలా వస్తున్నాయి కదా, అప్పుడు ఆ వాటర్ డైరెక్ట్ గా వాడచ్చు. అలా లేవనుకోండి, నీళ్లు మరిగాక 20 నిమిషాలు మరిగితే మరిగినట్టు, బుడగలు వచ్చాక వాటితో చేయాలి. సో అది కూడా అవసరం అయితేనే. ఆవు, గేదె పాలు ఫస్ట్ బర్త్డే వరకు ఇవ్వకపోవటమే మంచిది. అంటే ఫస్ట్ 6 months తల్లి